Cell Health, reboot your body, omega-3 oil extracted from algae, strong heart, sharp mind, healthier you. ఏమైందంటే వి స్టార్ట్ 98 ఫస్ట్ మూవీ. అప్పటికి ఇంకా యంగ్ డైరెక్టర్స్ రావటం మొదలవలా. వైవిఎస్ చౌదరి గారు వాజ్ ద ఫస్ట్ డైరెక్టర్, ఐ థింక్ అప్పుడు ఉన్న యంగ్ డైరెక్టర్స్ లో ఫస్ట్. ఆ తర్వాత వివి వినాయక్ గారు కానీ, శ్రీను వైట్లు కానీ వీళ్ళంతా తర్వాత వచ్చారు. సో బేసిక్లీ 98లో నా ఫస్ట్ మూవీ రిలీజ్ అయింది. సో అప్పుడు సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఉండేవి. సో ఆ టైంలో ఏంటంటే మీకు ఏ సినిమా రిలీజ్ అయినా కనీసం ఒక 2 వారాలో 3 వారాలో బాగుంటే 4 వారాలని ఒక ఫిక్స్ ఇది ఉండేది. ఎప్పుడైతే ఐ థింక్ 2003 ఆర్ సంథింగ్ మల్టీప్లెక్స్ స్టార్ట్ అయినాయి. మల్టీప్లెక్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి చాలా డైనమిక్స్ మారిపోయినాయి. ఇప్పుడు ఏదైతే థియేటర్స్ ప్రాబ్లం అని ఓటీటీ వల్ల సఫర్ అవుతుందని, థియేటర్ సఫర్ అవుతుంది అని అనుకుంటున్నారో, అప్పుడు మల్టీప్లెక్స్ వల్ల సింగిల్ స్క్రీన్ సఫర్ అయింది. బట్ ఇన్ని సంవత్సరాలు ఆల్టర్నేట్ లేదు కాబట్టి ఎవరికి తెలియలా. ఇప్పుడు ఓటీటీ వచ్చేసరికి థియేటర్కి జనం రావట్లేదు అని కంగారు పడి ఇప్పుడు ఏం చేయాలి అని సొల్యూషన్లు ఎత్తుకుంటున్నారు. సొల్యూషన్ సింపులే, ఆడియన్స్కి మనం ఎంటర్టైన్మెంట్ అనేది అందుబాటులో ఉండాలి. నేనే షాక్ అవుతా, మల్టీప్లెక్స్లో 20 రూపాయలు స్ప్రైట్ 400 రూపాయలు అమ్ముతున్నారు. అంటే దానికి అర్థం పర్థం లేదు. ఆ పాప్కార్న్ 400 రూపాయలు. ఇట్స్ మీకు టికెట్ రేట్ల కంటే ఈ ఎక్కువ ఖర్చు అనిపిస్తున్నాయి. 200 టికెట్ 250 300 కానీ థియేటర్కి రావాలి అంటే వాళ్ళు ఇప్పుడు మల్టీప్లెక్స్లో అన్ని చోట్ల సిటీ మొత్తం మల్టీప్లెక్స్లో వచ్చేసినాయి, ఈవెన్ టౌన్స్లో కూడా వచ్చేసినాయి. సో డెఫినెట్లీ అందరికీ దగ్గరలో అందుబాటులో ఉన్న థియేటర్కి వెళ్ళిపోవాలని ఉంటుంది. అండ్ యంగ్స్టర్స్ అందరికీ డెఫినెట్లీ దే వాంట్ బెటర్ ఎక్స్పీరియన్స్. సో థియేటర్స్ సౌండ్ సిస్టమ్ అవన్నీ బాగున్నాయి. బట్ అట్ ద సేమ్ టైం ఈ కొంచెం వీటి వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ కానీ చూశారు. దాదాపు మీకు 2003 నుంచి కోవిడ్ వరకు చూశారు, థియేటర్కి వెళ్ళి చూశారు. మీరు పెట్టిన రేట్లలో వెళ్ళి టికెట్ కొనుక్కున్నారు, వాళ్ళకి కుదిరితే తిన్నారు, స్ప్రైట్ తాగారు, వాట్ ఎవర్ కూల్ డ్రింక్స్ తాగారు. బట్ ఎప్పుడైతే మీకు ఆల్టర్నేటివ్ వచ్చిందో ఓటీటీ, ఇప్పుడు ప్రాబ్లం ఫేస్ అవుతున్నారు. డెఫినెట్లీ కంఫర్ట్ వచ్చేసింది కదా, ఇంట్లో కూర్చొని చూడొచ్చు, ఫోన్లో చూడొచ్చు. బట్ రియల్ ఎక్స్పీరియన్స్ అనేది థియేటర్ మీద, బిగ్ స్క్రీన్ మీదే. వి ఆల్ లవ్. యాక్చువల్లీ మధ్యలో మనకి థియేటర్స్ కి కొంచెం గ్యాప్ వచ్చింది కోవిడ్ వల్ల, వెళ్ళలేని పరిస్థితి. సో ఆ టైంలో ఇది కరెక్ట్ గా ఆ స్లాట్ ని ఫిల్ చేసింది, ఓటీటీ వచ్చి మధ్యలో వచ్చింది. వచ్చినప్పుడు చాలా మంది ఏమనుకున్నారంటే పాజిటివ్ గా ఆలోచించారు. సరే మనం థియేటర్కి వెళ్ళిపోతున్నాం, సినిమాని అయితే మిస్ అవ్వట్లేదు, ఓటీటీ అనేది తీసుకొచ్చి కొన్ని రిలీజ్లు ఆగిపోయిన సినిమాలను కూడా తీసుకొస్తుంది అని చెప్పి పాజిటివ్ గా అనుకున్నారు. బట్ ఇప్పుడు ఏంటంటే అది మెల్లమెల్లగా ఎలా టర్న్ అవుట్ అవుతుందంటే, ఓటీటీ మొత్తం ఏంటంటే 1 month లో ఎలాగో ఓటీటీకి వచ్చేస్తుంది అనే దానివల్ల ఏంటంటే ఖచ్చితంగా పెద్ద సినిమా అయితేనే వెళ్దాం థియేటర్కి. ఐ డోంట్ బ్లేమ్ ఓటీటీ అండి. దానికి మన ఇండస్ట్రీలో ఉన్న ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ మనమందరమే కారణం దానికి. ఇప్పుడు మీకు సంవత్సరానికి పెద్ద సినిమాలు వస్తే ఎన్ని వస్తాయి? ఒక 15-20 సినిమాలు వస్తాయి. మిగతా టైం అంతా థియేటర్లు అన్ని ఫీడింగ్ చేసే చిన్న సినిమాలే కదా. అంటే నా దృష్టిలో ఏది చిన్న సినిమా పెద్ద సినిమా ఉండదు. ఆడియన్స్ సక్సెస్ చేసిన సినిమానే పెద్ద సినిమా. సో బట్ బేసికలీ ఒక ఈ రొటీన్ ఇది ఒక అంట మొదలు పెట్టారు కదా, పెద్ద సినిమా చిన్న సినిమా అని. సో బేసికలీ థియేటర్కి ఫీడింగ్ ఇచ్చి నడిపేది చిన్న సినిమాలే. బట్ సమ్వేర్ మనమే వాటిని కిల్ చేసుకున్నాం. సో ఇప్పుడు అందరం కలిసి ఇప్పుడు అదే కదా అందరి ప్రయత్నం. ఓటీటీ అండ్ ఓటీటీ వల్ల డెఫినెట్లీ చిన్న సినిమాలకి, నిర్మాతలకి, ఇదివరకు నిర్మాతలకి ఎప్పుడైతే మల్టీప్లెక్స్లు వచ్చేసినాయో ప్రొడ్యూసర్కి అసలు ఏం మిగలట్లేదు కదా. ఆ విధంగా ఇప్పుడు మనకి హిందీ డబ్బింగ్ రైట్స్ కానీ, మన తెలుగు సినిమాలు పాన్ ఇండియా అవటం కానీ, థ్యాంక్స్ టు రాజమౌళి గారు అండ్ ప్రభాస్. సో దేవ్ టేకన్ తెలుగు సినిమా టు అ నెక్స్ట్ లెవెల్. సో ఆ విధంగా మనకి డబ్బింగ్ రైట్స్ వస్తున్నాయి. అండ్ ప్రాబ్లమ్స్ ఉన్న థియేటర్కి, ఇప్పుడు చిన్న సినిమాకి థియేటర్కి రారు అనేది ఇప్పుడు ఓటీటీ. ఇదివరకు ఏంటి అంటే టైం మారిపోయింది. మా సినిమాలు 100 days అట్లా ఆడాయి. తర్వాత ఈ 2 days 3 days వచ్చేసినాయి వీకెండ్కి.
సో ఆ వీకెండ్లో ఇమీడియట్లీ 80-90% ఫుల్ కాకపోతే వీళ్ళు తీసేస్తున్నారు సినిమా థియేటర్లో నుంచి. సో బై ద టైం అంటే అందరికి పబ్లిసిటీ చేయడానికి అంత బడ్జెట్ ఉండదు కదా చిన్న సినిమాలకి. సో థియేటర్లో అసలు సినిమా ఉండట్లేదు బై ద టైమ్ ఆడియన్స్ వాంట్ టు సీ ఇట్. సో ఓటీటీ వల్ల ఏంటి ఇప్పుడు అట్లీస్ట్ చిన్న సినిమాలు చూస్తున్నారు. సో ప్రతిదానికి పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. సో సమ్వేర్ డెఫినెట్లీ యాజ్ ఎ ప్రొడ్యూసర్గా అయితే నాకు సినిమా ప్రొడ్యూస్ చేయడం పెద్ద ఇబ్బంది ఏం కాదు, ముందు కూడా చేశాను. బట్ ఈ థియేటర్స్ ఇష్యూ వల్ల చిరాకు పొట్టి పక్క పెట్టేశారు. ఇప్పుడు మళ్ళీ నా ఉద్దేశంలో ట్రేడ్ డెఫినెట్లీ బాగుంది. హిందీ డబ్బింగ్ రైట్స్ ఉన్నాయి మాస్ యాక్షన్ పిక్చర్స్కి, అలాగే ఓటీటీ ఉంది. సో ఒక ధైర్యం. ఇదివరకు మనం సినిమా ప్రొడ్యూస్ చేస్తే ఒక శాటిలైట్ తప్ప మిగతా డబ్బులు వస్తాయో రావో తెలియదు, రావు మోస్ట్లీ. సో యాక్చువల్లీ రెండు ప్రాబ్లమ్స్ అనిపిస్తున్నాయి. ఏంటంటే ఒకటి ఓటీటీస్ గురించి ఏంటంటే విత్ ఇన్ 1 month ఓటీటీ కొనేసుకుంటుంది, విత్ ఇన్ 1 month తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఇది కొంచెం ఎక్స్టెండ్ చేస్తే, కొంచెం ప్రొలాంగ్ చేస్తే ఎవడైనా సినిమా చూడాలి అని అనిపించినప్పుడు ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఇదంతా బిజినెస్ అండి, కంప్లీట్ ఓటీటీ వాళ్ళ బిజినెస్. ఇప్పుడు నేను సినిమా తీశాను, నాకు థియేటర్కి జనం వస్తారో రారో తెలియదు, నా సినిమా థియేటర్లో ఉంచుతారో లేదో తెలియదు. నాకు ఓటీటీ వాళ్ళు బెటర్ ఆఫర్ ఇస్తారు. సో యాజ్ ఎ ప్రొడ్యూసర్గా నా రికవరీ కోసం నేను అది చూస్ చేసుకుంటాను కదా. సో చిన్న సినిమాలన్నీ అట్లా చూస్ చేసుకుంటున్నారు. ఆడియన్స్ దగ్గరికి వెళ్తుంది అని ఆలోచిస్తున్నారు. బట్ మనసులో వి ఆల్ వాంట్ జనాలు థియేటర్కి వచ్చి బిగ్ స్క్రీన్ మీద చూడాలనే కదా ప్రతి యాక్టర్కి కోరిక. సో అది అది ఎట్లా ఇప్పుడు వర్కౌట్ చేసి చిన్న సినిమాలు కూడా థియేటర్లో ఎట్లా సస్టైన్ చేయగలం అనే దాని మీద ఏదో పాలసీస్ వస్తే బాగుంటది. ఇప్పుడు కర్ణాటకలో మొన్న రూల్ పెట్టారు, టికెట్ కాంట్ బి మోర్ దెన్ 200 మల్టీప్లెక్స్ కానీ సింగిల్ స్క్రీన్స్ కానీ. సో అట్లాంటి రూల్స్ మన 2 రాష్ట్రాల్లో కూడా పెడితే బాగుంటది. వై కాంట్ వి డూ ఇట్? సరే కొన్ని పెద్ద మూవీస్ హై బడ్జెట్ ఉంటే వాటికి చేసుకోండి, బట్ ఈ మధ్యన నార్మల్ కమర్షియల్ సినిమాలు కూడా పెంచేస్తున్నారు. బట్ యాక్చువల్లీ టికెట్ రేట్ ఈస్ నాట్ దట్ అంత ప్రాబ్లం ఏం కాదు. పాప్కార్న్, కూల్ డ్రింక్స్ కంపేరింగ్ టు అదర్ బాంబే లాంటి స్టేట్స్ కి మన థియేటర్స్ రేట్స్ ఆర్ వెరీ గుడ్. బట్ ఇదే మల్టీప్లెక్స్ లో ఉన్న పాప్కార్న్ అండ్ కూల్ డ్రింక్స్ రేట్స్ కొంచెం రెగ్యులేషన్ చేసుకొని చిన్న సినిమా ప్రొడ్యూసర్లకి థియేటర్ నుంచి ఏదన్నా ఆదాయం వచ్చేటట్టు ఏదన్నా ప్లాన్ చేస్తే, అది మీరు రెంట్లో వేసుకోండి, షేర్లు వేసుకోండి, ఏదైనా వేసుకోండి, కొంచెం అన్నా ఏదన్నా రిటర్న్ వస్తే ధైర్యంగా ఓటీటీని లేట్ చేసి థియేటర్లోనే వేసుకుంటాం సినిమా. కరెక్ట్.